నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. తెలంగాణలో రేవంత్ సర్కార్ రూల్ ఫర్ ఆల్ అంటూ అక్రమ కట్టడాలపై కోడా జులిపిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు మాదాపూర్లో ఉన్నటువంటి సినిమా యాక్టర్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసింది. ఇక ఈ నేపథ్యంలో మరి అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్పై పడింది. అక్కడ కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ కబ్జాలు కావచ్చు, ఎన్ని జరిగాయో. ఇక ఈ నేపథ్యంలో అక్కడ నేతల్లో కూడా భయం పట్టుకుంది అన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక అక్కడ ఎంతమంది ఏ కబ్జాలు చేశారు, వాటి వివరాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇద్దరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకంగా చూసుకుంటే ఈరోజు వణుకు మొదలైనట్టు కనిపిస్తుంది సార్. ఎందుకు అంటే ఇక్కడ ఎవరిని ఒక సినిమా యాక్టర్ అని లేదు, ఒక రాజకీయ నాయకుడు అని లేకుండా రేవంత్ సర్కార్ అయితే అందరి మీద కోడా జులిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ రేపు ముందు ఇంకా ఉంటాయి అని కూడా సర్కార్ చెప్పడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువనే చెప్పాలి. సో చాలా ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. పెద్దిరెడ్డి కావచ్చు, అలాగే చెవిరెడ్డి కావచ్చు. వీళ్ళందరూ అంటే ఏ మేరకు కబ్జా చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా, ఏం చెప్తారు? ఇప్పుడు పెద్దిరెడ్డిను లేకపోతే చెవిరెడ్డి ఇవన్నీ చిన్న ప్రాణులు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఆఫీసుల కోసమే ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, ట్రైబల్స్కి చెందిన ల్యాండ్స్ కబ్జా పెట్టాడు కదా. ఒక్క చోట మాత్రమే ఇప్పటికీ వైసీపీ పార్టీ ఆఫీసులు కూలగొట్టారు. అది కూడా సేమ్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎన్ కన్వెన్షన్ ఎక్కడుంది? ఒక చెరువులో ఎఫ్టిఎల్లో ఉంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది. ఇప్పుడు ఈ నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ అట్లా తాడేపల్లిలో ఒక చెరువుని కబ్జా చేసి కట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుని. అది కూడా ఏంటి? అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా. అక్కడ దాని మీద నుంచి కింద చెరువు ఉంటుంది, దాని మీద నుంచి ఒక ఫ్లైఓవర్ వేద్దాం అనుకున్నారు సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా. ఆ ఫ్లైఓవర్కి అడ్డంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుని. దాన్ని కూల్చేశారు. దాన్ని కూల్చిన తర్వాత అంతా విధ్వంసం చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని మొదలుపెట్టారు. అసలు విధ్వంసం చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అంటే అక్రమంగా, అన్యాయంగా మొత్తం చెరువులు కానీ, కుంటలు కానీ, ఆక్యుపై చేసిన భూముల్లో కట్టిన భవనాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ధర్మవరం నియోజకవర్గంలో అంతకుముందర మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఒక చెరువు మొత్తాన్ని 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసాడు. ఇదంతా మొత్తం మనం లోకేష్ యువగళం పాదయాత్రలో మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు దాన్ని కూలగొట్టాలి కదా. ఇప్పుడు ఒక వైసీపీ ఒక పార్టీ ఆఫీసు ఒక చోటే కూలగొట్టారు. అటువంటివి ఇంకా 20 ఉన్నాయి. అవన్నీ కూలగొట్టాలి. కోర్టు న్యాయస్థానాల దీంతో అవన్నీ ఆగి ఉన్నాయి. వాటన్నిటికీ ఎప్పటికీ నోటీసులు ఇచ్చారు స్థానిక అధికారులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే చేసిన ఆక్యుపేషన్లు లాంటివి చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని ల్యాండ్ కబ్జా చేసి దాని మీద అక్రమ బిల్డింగులు కట్టినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అందుకనే వైసీపీ నాయకులందరికీ కూడా ఒక భయం పుడుతున్నది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అసలు నాగార్జునదే అన్న ఒక దయాదాక్షిణ్యం కూడా లేకుండా కూల్చేశాడు. అంటే నాగార్జున అంటే పెద్ద సెలబ్రిటీ కింద లెక్క కదా. నాగార్జున మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా గట్స్ కావాలి, తీసుకోరని అనుకున్నారు అందరూ. మరి తీరా చూస్తే తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి టక్కన సాయంత్రం కల్లా పొద్దున్న తెల్లవారుజాము నుంచి కూలగొట్టం మొదలుపెట్టేసింది. అయిపోయింది, సగం కూలగొట్టేశారు. కోర్టు ఏదో ఇంటరిమ్ స్టే ఏదో ఇచ్చినట్టు ఉన్నది. స్టే తర్వాత దానికి చెప్పి ఇది ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ఉన్న భవనం అండి, దీన్ని ఎట్లా ఉంచుతామని చెప్పి ఏదో చెప్తారు. ఆ తర్వాత ఇంకా ఈ కేటీఆర్ది కూడా ఉంది, ఇంకా ముందర ఉంది. కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది. ఆ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇదే పరిస్థితి. అంటే ఆక్రమణలన్నీ కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకంటే మనం వాటర్ బాడీస్ని, చెరువులు, కుంటలు, కాలువలు ఇవన్నీ కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలి, కఠిన చర్యలను చాలామంది కోరుతూ ఉన్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మనం తప్పకుండా దాన్ని స్వాగతించవచ్చు. రైట్ సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు గతంలో అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అక్రమంగా కట్టిన వాటిని ఒకదాన్ని కూల్చారు, మిగతా వాటిని కూల్చాలా, అంత భవనాలను కూల్చడం ఎందుకు అని చెప్పి టీడీపీ కూటమి ఆలోచించి వాటిని ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇలా కూల్చారో లేదో అప్పుడే దాడులకు పూనుకుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. అలాగే తెలంగాణలో కూడా లోటస్ పాండ్ ఇంటి ముందు కూడా కొంచెం అక్రమంగా కట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూల్చేపించారు. చూసారా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటే అని ప్రచారం చేసింది. సో మరి ఇక్కడైతే అక్రమ కట్టడాలకు కొడా జుల్పిస్తుంది. మరి ఏపీలో అంటే ఇక్కడ ఇట్లా సగం కూల్చారో లేదో నాగార్జున గారు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. మరి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా వరుస ఉంటుందంటారా స్టేల కోసం? మరి ముందు నుంచే ఏం చెప్తారు? సరస్సులు, కుంటలు, ఈ వాగులు, వంకలు ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన జలవనరులు. వీటిని ఆక్రమించటం, కబ్జా చేయటం అది పాపమే కాదు, మహా నేరం కూడా. ఎందుకంటే ఇవాళ సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఈ నీటి చలమల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుద్ది? జనావాసాల మీద పడుతుంది. జనావాసాల మీద పడితే నీకు లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలు ఆవేదన. వాళ్ళ డ్రైనేజీకి అదే ప్రధాన సమస్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ చర్యలు హైడ్రా, ఇప్పుడు అదొక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ రంగనాథ్ అనే అతను చేపట్టిన చర్యలను ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాలి. మనం రంగనాథ్ని బెదిరించడం, ఈ దానం నాగేందర్ ఇలాంటి వాళ్ళు మీరు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, మేము మరి ఇక్కడ కంటెస్ట్ చేయాలా, గెలవాలా అనేటువంటి కామెంట్స్ కాదు. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇది నాగార్జున మీద దాడో, కన్వెన్షన్ మీద దాడో కాదు. నాగార్జునకిను రేవంత్ రెడ్డికి ఉన్న గట్టు తగాదాలేమీ ఉండవు. అట్లాగే కేటీఆర్ ఫామ్ హౌస్, అది అతనిది నాది కాదంటున్నాడు. అతనికి మరి స్నేహితుడో ప్రణీత్ రెడ్డో ఎవరో ఇంకొక పేరు ఏదో చెప్తున్నారు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ ఏదైనా సరే ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా కూల్చివేతలు చేపట్టాలి. ఎందుకంటే సహజ వనరులను కాపాడాలన్నమాట. కాపాడకపోతే నీకు డ్రైనేజ్ సమస్యే కాదు, తాగునీటి సమస్య. హైదరాబాద్ అనేది అదొక సరస్సుల నగరం అమ్మ. సిటీ ఆఫ్ లేక్స్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం చూసాం హుస్సేన్ సాగర్, చుట్టూతా ఈ దుర్గం చెరువు కావచ్చు, ఈ కుంటలన్నీ కూడా సహజ సిద్ధంగా వచ్చినటువంటి వీటిని ఇవాళ కాస్మోపాలిటన్ సిటీగా ఇది ఏర్పడింది. అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చి ఇక్కడ మరి సెటిల్ అయినటువంటి నేపథ్యంలో తాగునీటి అద్దడి, ట్యాంకర్ల ద్వారా కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రతి అపార్ట్మెంట్కి ఇవాళ 2,000, 3,000 పెట్టి ట్యాంకర్ తెచ్చుకుంటే తప్ప అపార్ట్మెంట్లో ఉన్న 9 కుటుంబాలకి నీళ్లు అందని పరిస్థితి. ఇది కాదు కదా. భూగర్భ జలాలు పెరగాలంటే సరస్సులు ఉండాలా. కన్వెన్షన్ ఇవాళ మూర్తి గారు చెప్పినట్టుగా బఫర్ జోన్లో కట్టారు, ఎఫ్టీఎల్లో కట్టారు. దానికి ఆయన ఏమంటున్నాడు, నాగార్జున నేను నిబంధనలను పాటించే నా నిర్మాణం ఉందంటున్నాడు. నోటీసు నేను దాన్ని కోర్టులో వేశాను, స్టే వచ్చింది అయినా కొట్టేశారని ఆయన ఏదో ట్వీట్ కూడా చేశాడు. సరే, కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఏదో ఆర్డర్స్ వచ్చినట్లున్నాయి. హైకోర్టు కూడా మూర్తి గారు చెప్పారు, ఏది కూల్చివేతలు ప్రస్తుతానికి ఆపమనో ఏదో. సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తోంది. ఏది నోయిడాలో మనం చూసాం, ఇట్లాగే ఆక్యుపై చేసే టవర్ల మీద టవర్లు కట్టిన నిర్మాణాలు రెండింటిని కూల్చి పారేస్తున్నాం, పేల్చి పారేశారు మొత్తం. అక్కడ కేరళలో కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు అసలు సహించే ప్రసక్తి లేదు. మనం ఇసుక పైన కూడా చూశారు కదా, తమిళనాడులో 6 కలెక్టర్లని సస్పెండ్ చేసి పారేసింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కలెక్టర్ల పైన కన్నెర్ర చేస్తే వాళ్ళేదో అసలు రీచ్లు సందర్శించకుండానే రిపోర్టులు తయారు చేసి పంపి సుప్రీంకోర్టు కళ్ళు కప్పాలని కూడా చూశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇవాళ ఈ ప్రకృతిని పర్యావరణ పైన ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించే ప్రసక్తి లేదు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలా. ఇది కేటీఆర్ సమస్యో, నాగార్జున సమస్యో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సమస్యో కాదనమాట. ఇది ప్రజల సమస్య. ఇప్పుడు రేపొద్దున లోటస్ పాండ్ కోలేస్తారా అంటున్నారు. అది కూడా చెరువులో కట్టిందే కదా. ఆల్రెడీ ఏదో చెక్ పోస్ట్ అది ముందున్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డులు ఏదో తొలగిస్తేనే గగ్గోలు పెట్టారు.
ఏదో రేవంత్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఏదో తీసుకురావాలని చూసిన పరిస్థితి. ఇవాళ మూర్తి గారు ఎర్రగుట్టల ఆక్రమణ గురించి చెప్పాడు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, లోకేష్ బాబు యువగళం పాదయాత్ర చేస్తూ ఆ ఫోటోల్లో ఏదో వీడియో అది రిలీజ్ చేస్తే 20 ఎకరాల్లో అతను అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్స్, ఒక పెద్ద ఫామ్ హౌసు, ఏ విధంగా గుట్ట మీద ఆక్రమించి కట్టాడనేది వెళ్ళేసరికి కేతిరెడ్డికి ఒక్కసారిగా కంగారు పుట్టి వచ్చి ఎక్కడ వాలాడు, ఉండవల్లి కరకట్ట మీద వాలి ఏదో మాట్లాడాడు. మీరుండేది ఎక్కడ అన్నట్టుగా. ఇవాళ వైసీపీ కార్యాలయాల కూల్చివేత, ప్రభుత్వ భూముల్లో కట్టారు ఇరిగేషన్ కార్యాలయాలు. ఎవరికి వాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు అడ్డం పెట్టుకుని మీరు జీవోలు చేసేసుకుని మీ పార్టీ కార్యాలయాలు కట్టేసుకోవడానికి ఈ భూములు. చెరువుల్లో కట్టడం ఏంటి? మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్ళు ఏం చేశాడు? అయ్యన్న పాత్రుడు ప్రహరీ గోడ ఏదో ఇల్లు ఒక అడుగు ముందుకు వచ్చిందని కూల్చేశారు. అదే కాదు, అక్కడ గీతం యూనివర్సిటీ భవనాలు, అది యూనివర్సిటీ, 10,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక అత్యుత్తమమైన యూనివర్సిటీ. ఆయన ఏదో భరత్ లేకపోతే ఎంవివిఎస్ మూర్తి గారు తెలుగుదేశం అని చెప్పి కక్ష గట్టి బాలకృష్ణ అల్లుడని గీతం యూనివర్సిటీని కొల్లగొట్టిన పరిస్థితి. ఎవరన్నా గీతం యూనివర్సిటీ జోలికి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ కక్షతో కూల్చివేతలు ఆ 5 ఏళ్లలో మనం చూసాం. పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చిపారేశారు. ఆయన భార్య ఆంధ్ర యూనివర్సిటీలో ఎంప్లాయ్ అయితే ఆమెను చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. కక్ష సాధింపులకు వేదికగా మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. అది కాదు ఇక్కడేంటి ఇప్పుడు జరుగుతోంది? సహజ వనరుల పరిరక్షణ. అతిక్రమిస్తే శిక్ష తప్పదు. ఇప్పుడు ధర్మం రక్షతి రక్షితః అన, ఇవాళ ఏంటి? షో రక్షతి రక్షితః, సరస్సో రక్షతి రక్షితః. మీరు సరస్సులను కాపాడితే, జల వనరులను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్ నెక్స్ట్ అంటున్నావు నువ్వు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలు కొట్టేస్తోందంటే మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేతలపై దృష్టి పెడుతోందా? దానికే అన్నారు కదా మూర్తి గారు, ఏంటి కంగారు ఎత్తిపోతున్నారు, బెంబేలు ఎత్తిపోతున్నారు. చూడాలా రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో. సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్యావరణ పరిరక్షణ కన్నా పర్యావరణ విధ్వంసమే ఎక్కువ జరిగిందని చెప్పాలి. సార్ చెప్పినట్టు ఇసుక తోడాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వేయడం కావచ్చు, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయానికి వస్తే ఫస్ట్గా వినిపించే పేరే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విశాఖకు ఎంతో ప్రముఖమైనటువంటి రిషికొండ మీద భవనం కట్టడం చాలా చర్చనీయాంశం కూడా అయ్యింది. అంటే మొదట తీసుకోవాల్సిన చర్య కూడా అదే అయి ఉండే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేయటంలో గనక విధ్వంసానికి అవార్డులు ఇచ్చేలాగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ అవార్డు ఇవ్వాలి, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే నదీ గర్భంలో ప్రొక్లైనర్లు పెట్టి, అధునాతనమైన ప్రొక్లైనర్లు పెట్టి నదీ గర్భం నుంచి ఇసుక తవ్వి గుట్టలుగా పోస్తే వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆ ఇసుక గుట్టల్ని ఫోటో తీసి పెట్టాడు. ఏందా పిచ్చా చేదస్తాం, కొండల్లాగా వేశారు ఇసుకని అని పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎట్లా మాట్లాడాడంటే, చూసారా అక్కడ నేను ఇసుక తవ్వి పోస్తే ఆ ఇసుక ఇప్పుడు లేదంటాడేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు? ఇసుక తవ్వి గుట్టలు పోస్తావా? ఆ ఇసుకని ప్రజలకు ఇస్తావా? అసలు నువ్వు తవ్వటం తప్పు. నువ్వు పక్కన నదీ గర్భంలో తవ్వితే నది ఎండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఇంకొక 30-40 ఏళ్ళు ఉంటాడు, పోతాడు. తర్వాత నెక్స్ట్ తరానికి ఏంటి? నది, గోదావరి నది ఎండిపోతుంది, కృష్ణానది ఎండిపోతుంది. ఏం చేస్తావు నువ్వు? దాన్ని పరిరక్షించాలి కదా. అది పరిరక్షించటం చేతగాక పరిరక్షించడం పక్కన పెట్టు. ఇసుక తవ్వి అధునాతన ప్రొక్లైనర్లను పెట్టి ఇసుక తవ్వేసి నది గర్భంలో తవ్వి గుట్టలుగా పోస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏందయ్యా ఈ గుట్టలు ఎట్లా పోశారు, ఇవన్నీ తీసి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, కొత్తగా తవ్వమాకండి అని ఆయన చెబుతూ ఉంటే, నేను గుట్టలుగా పేర్చిపెట్టాను ఇసుకని, చంద్రబాబు రాగానే ఇప్పుడు గుట్టలు తీసేశాడని చెప్పి బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అదే అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అసలు అర్థం చేసుకోవాలంటే మామూలుగా ఏ సామాజిక శాస్త్రవేత్తకి అర్థం కాదు. ఏదన్నా మానసిక శాస్త్రవేత్తలు ఎవరన్నా చూడాలి, ఆలోచించాలి. ఎందుకంటే మామూలుగా ఎవడో అట్లా ఆలోచించాడు. ఎవరైనా చెరువులో ఇల్లు కడతాడా, ఆఫీస్ కడతాడా? కట్టేశాడు. మొత్తం ఇంకోటి 2 ఎకరాలే మేము తీసుకున్నాం అని చెప్తారు. 10 ఎకరాలు బిట్టు చూసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటాడు. 2 ఎకరాలు పార్టీ ఆఫీస్కి కేటాయిస్తారు. మిగిలిన 8 ఎకరాలు కబ్జా పెట్టేస్తారు. అనాథరైజ్డ్ కబ్జా పెట్టేసి ఇదంతా పార్కింగు, మేము పబ్లిక్ మీటింగులు పెట్టుకోవడానికి అని చెప్పి గవర్నమెంట్ కేటాయించేదేమో 2 ఎకరాలు, ఈయన కబ్జా పెట్టేదేమో చుట్టూతో ఉన్న మొత్తం 8 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలు కబ్జా పెట్టడానికి మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేశాడు. ఒకటైతే కూల్చివేశారు, ఇంకా మిగిలినవన్నీ కూడా న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతే అవి కూడా కూల్చివేస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకా ఈ ఋషికొండ విషయానికి వస్తే అది సహజంగా విశాఖపట్నం సిటీకి అది ఒక అడ్డు ఉంటుంది, అదొక ప్రొటెక్షన్, న్యాచురల్ ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ను అక్కడ అట్లాగే ఉంచాలి. దాన్ని ఉంచకుండా మొత్తం బోడిగుండు చేసేసి దాని మీద ఈ అధునాతనమైన రాజప్రసాదాన్ని కట్టుకున్నాడు. పాపం అందులో ఉందాం అనుకున్నాడు, అందులో టాయిలెట్కి వెళ్తూ సముద్రాన్ని చూడొచ్చని ప్లాన్ చేశాడు. అవన్నీ కుదరలేదు. మరి ప్రజలు అట్లా 11 సీట్లకి ఈడ్చి కింద కొట్టారు. మరి ఇటువంటి విధ్వంసాలని ఒకవైపు ఇటువంటి విధ్వంసాలు చేస్తూ మామూలు అక్కడ ఇది కట్టారు, అక్కడ చిరంజీవి కొండల మీద కట్టలేదా, అక్కడ రామానాయుడు స్టూడియో కొండ మీద లేదా, ఆ కొండలకి ఈ కొండకి తేడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఆ విషయం అర్థం కాదు. ఇది విశాఖపట్నం నగరానికి ప్రొటెక్షన్, ఈ కొండని కొట్టేశాడు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్ని చోట్ల ఇట్లాగే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కే పెద్ద పజిల్, ఆ ఋషికొండ బిల్డింగ్ని ఏం చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి. 500 కోట్ల రూపాయలు అది టూరిజం ప్రాజెక్టుగా పెట్టుకుంటే 500 కోట్లు రికవరీ కావడానికి ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. దాన్ని ఉంచలేరు, తీసేయలేరు, కొట్టేయలేరు, దాన్ని దేనికి పనికిరాదు. అది ఒక్కొక్కటి 30 అడుగులు 40 అడుగుల బాత్రూములు ఉన్న దాన్ని దేనికి వాడతారు? పూర్వం ఎప్పుడో హైదరాబాద్లో నిజాం నవాబు అటువంటి వాటిలో ఉండేవాడని ఎవరో విన్నారు, కానీ అక్కడ అసలు అటువంటివి ఏం చేయాలి దాన్ని అంటే మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రకృతి వనరులన్నీ కూడా కబ్జా పెట్టేసి దారుణంగా కొల్లగొట్టడం, బాక్సైట్ దగ్గర నుంచి అన్ని ఖనిజాలు దోచేశారు. బీచ్ శాండ్ దగ్గర అసలు ఒకటి కాదు, బీచ్ శాండు మొత్తం మైకా గనులు అయితే అడ్డంగా దోవేశారు. ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కల్పించటము. ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు అయిపోయాయి, ప్రస్తుతానికైతే ఆగిపోయినాయి. కానీ నేరం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇసుక తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్ చాలా వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని పటిష్టంగా అమలు చేయాలి. అందులో ఉన్న ఆ నీటి ప్రవాహాలకి అడ్డుగా ఉన్న ఏ నిర్మాణాన్నైనా తీసేయాలి. అటువంటివన్నీ తీసేసి నీటి కుంటలని, చెరువుల్ని, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఇటువంటివి చాలా చోట్ల ఉన్నాయి. మొత్తం కర్నూలు దగ్గర నుంచి మీకు మొత్తం రాష్ట్రం మొత్తం అట్లాగే ఉన్నది, చిత్తూరులో అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అనంతపూర్లో కూడా సేమ్ ఇటువంటివే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుత ప్రభుత్వం మీద అయితే ఉన్నది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి ఉంటుందని కూడా అవగాహన ఉన్నట్టయితే మనకు కనిపించలేదు. ఎందుకంటే గతంలో మనం చూసాము, కనీసం ఎవరో ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే. అసలు ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా అలాంటి ప్రోగ్రాం జరిగినట్టు అయితే కనిపించలేదు. మరోపక్క చూసుకుంటే ఈరోజు మరి అన్కన్వెన్షన్ కూలుస్తున్నారు అనగానే నాగార్జున గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు.
సో ఆంధ్రప్రదేశ్లో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ప్రయాణికులను వెళ్లకుండా గేట్లు పెట్టారు, ప్యాసింజర్స్ అటు ఇటు వెళ్లకుండా అని హైకోర్టు దాన్ని తొలగించమని చెప్పినా కూడా ఆయన ఆర్డర్స్ని లెక్క చేయలేదు. మరి ఇలా ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటారా? దీనిపై అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది ఒక్క ఇరిగేషన్ భూములనో లేకపోతే ఒక చెరువులు సరస్సులనో కాదు, దేవాదాయ భూములు, మఠం భూములు 72,000 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ఒక 4 లక్షల ఎకరాల్లో ఏమో ఉంటే ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ భూముల్లో, దానిలో 72,000 ఎకరాలు వీళ్ళు ఆక్రమించి కబ్జాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ మీరు అన్నది ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి, అక్కడ తిరుపతిలో మఠం భూములు కబ్జా చేశారని, వాళ్ళ ఇళ్ళు పెద్ద పెద్ద రాజప్రసాదాలు కట్టారని మీరన్నదే. ఏది అసలు రోడ్డునే ఆక్యుపై చేసేసి గేట్లు పెట్టేసి తన ఇంటి వైపు కూడా రాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తిరుపతి ప్రయాణికులను ఆపటం. మొన్నేదో గేట్లు తీసేశారు, మొత్తం అంతా వాహనాలన్నీ కూడా ఇప్పుడు అలవ్ అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూల్చివేతలు ప్రారంభించాలి. దేవాదాయ భూముల్ని, మఠం భూములని మనం చూసాం. స్వామి స్వరూపానంద ఆయన అక్కడ తిరుపతిలో కూడా కట్టినటువంటి ఆ మఠం, ఇది ఆ శారదా పీఠానికి సంబంధించినటువంటి ఆ భూముల్లో కూడా ఆయన పెద్దగా కబ్జా చేశారని, నిబంధనలకు ఉల్లంఘించి బిల్డింగుల మీద అంతస్తుల మీద అంతస్తులు కట్టిన పరిస్థితి. ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి కట్టారో వాటిని కూల్చేయాల్సిందే. మనం ఈరోజు నిన్న మనం చూసాం, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. విశాఖపట్నంలో బీచ్ రోడ్, ఆ భీమునిపట్నంలో విజయసాయిరెడ్డి కుమార్తె కొన్నారా, కబ్జా చేశారా, అదంతా సిఆర్జెడ్ భూమి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ భూమిలో వీళ్ళు ఏం చేశారు, ఆక్రమించి ప్రహరీ కూడా కట్టేసిన దాంట్లో హైకోర్టు సీరియస్ అయ్యి జీవీఎంసీ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే విజయసాయిరెడ్డి కూతురు హైకోర్టుకు వెళ్ళింది కూల్చివేతలకి వ్యతిరేకంగా. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి, తక్షణమే ఆ ప్రహరీ గోడలు కూల్చేయమని. అంటే ఉన్నత న్యాయస్థానాలు సహజ వనరుల పరిరక్షణ కోసం ఏ విధంగా సీరియస్గా ఉన్నాయో ఇక్కడ కనపడుతోంది. గ్రీన్ ట్రిబ్యునల్, జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ పెద్దిరెడ్డి ఈ అక్రమాలు వీటిపైన 18 కోట్ల ఫైన్ వేసింది. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ డిప్యూటీ సీఎం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యావరణానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చేటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సీఎంగా చేసినటువంటి ఆ నాయకుల యొక్క కబ్జాలు, చెరువుల యొక్క ఆక్రమణలు, ఈ గుట్టల యొక్క ఆక్రమణలు, వీటన్నిటిపైన సీరియస్ అవ్వాలన్నమాట. ఎవరైతే కట్టుబడులు చేశారో వాటిని తక్షణం కూల్చేయాలి. సహజ ప్రవాహానికి అవరోధాలు కల్పించే కట్టడాలన్నీ లేపేసేయాలి. ఇక్కడ రాజకీయాలకి తావు లేదు. అది తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఇది ప్రకృతికి పార్టీలతో సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు మీరు ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కదా. వాట్ నెక్స్ట్ ఏం జరుగుద్ది? ప్రకృతి కనుక ప్రకోపిస్తే ముంచేస్తుంది. మనం చూసాం హుద్ బీభత్సం. మళ్ళా అలాంటి దుశ్చర్యలు అలాంటి ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదన్నమాట, దుర్గతి. మనం ఇవాళ విశాఖపట్నంలో ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమించేశారు. జగనన్న లేఅవుట్ల అన్ని జగనన్న కాలనీలు, జగనన్న లేఅవుట్లు ఎక్కడ అన్ని చెరువుల్లో. అదేంటి అసలు, వాళ్ళు పేదలు. మెడలోతు నీళ్లల్లో ఫోటోలు, వీడియోలు మనం చూసాం. ఇదా జగనన్న లేఅవుట్? ఇక్కడ మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చేది 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని చెప్పి అతను ఇచ్చిన పట్టాలు ఎక్కడంటే చెరువుల్లో. ఆవ భూములు. అరే ఆవ భూములు అంటే నీకు అక్కడ సరివి, అదంతా కూడా నీకు కోత, సముద్ర కోతని అరికట్టడం కోసం సరివి చెట్లు, మడ అడవులు అన్నమాట. వాటన్నిటిని కూడా వీళ్ళు ఆక్రమించేసి కొట్టేసి డీఫారెస్టేషన్, అడవుల నరికివేత. ఇప్పుడు ఇవాళ ఆ మడ అడవులను కాపాడాలి, ఆవ భూములను కాపాడాలి.
ఇప్పుడు ఎక్కడైతే లేఅవుట్లు వేశారో ఈ చెరువుల్లో వాటన్నిటినీ కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం పైన ఉందన్నమాట. జగనన్న లేఅవుట్లలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలని బయటకు తీయాలి. అది భూమి చెరువుది, ఇరిగేషన్కి సంబంధించింది, ట్యాంక్స్కి సంబంధించిన భూములు వీళ్ళు ఏం చేశారు, ఆక్రమించి ప్రభుత్వానికి అమ్మేశారు. 5 లక్షలు ఎకరం పలికే భూమిని 50 లక్షలకు అమ్మారని, 10 లక్షల భూమిని ₹1 కోటి అమ్మారని, వీళ్ళు పంచుకున్నారని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అదొక 10,000 కోట్ల స్కామ్ అన్నారు. ఏది, జగనన్న లేఅవుట్లని. ఇవన్నీ కూడా పర్యావరణానికి చేటు తెచ్చేటటువంటి దుశ్చర్యలు. పర్యావరణ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు అయినా సరే, ఎవరైనా చెరువులని కనుక జోలికి వస్తే కఠిన చర్యలు చేపట్టాలి, కూల్చివేయాలి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మీకు తెలుసు 95-2004 మధ్య 9 ఏళ్లలో ఎంక్రోచ్మెంట్స్ మీద ఉక్కుపాదం మోపాడు. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేశారు. అప్పుడు కూడా ఇదే, ఏది, మున్సిపాలిటీల్లో పట్టణాల్లో కట్టడాలన్నీ కూడా ముందుకొచ్చి రోడ్లను ఆక్రమించేస్తే నీకు 60 ఫీట్ రోడ్డు కాస్త 30 ఫీట్ రోడ్ అయిపోయింది, 100 ఫీట్ రోడ్డు కాస్త నీకు 60 ఫీట్ అయిపోయాయి. ఆయన ఏం చేశాడు, సీఎం కాగానే పెద్ద పెద్ద జేసీబీలు అవి తీసుకొచ్చి మొత్తం కూలగొట్టించి పారేశాడు. తెలుగుదేశం వాళ్ళకి కూడా కూలగొట్టేశారు. రహదారుల విస్తరణ ఇవాళ హైదరాబాద్లో కానీ నగరాల్లో కానీ ఈ మాత్రం ఉందంటే అప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి ఆ బుల్డోజర్స్. అంటే బుల్డోజర్ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ కాదు, చంద్రబాబుదే. ఏది, అప్పట్లోనే ఆయన కూల్చివేతలు. వెంటనే ప్రజలు ఏం చేశారో తెలుసా, ఆయన మళ్ళీ గెలిపించారు. ఏది, ఆ ఎంక్రోచ్మెంట్లు తీసేసిన వెంటనే 1999 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించాడు. అంటే ప్రజలు కోరుకునేది అదే, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలా. కూల్చివేతలను తాత్కాలికంగా కోర్టులు అడ్డుకోవచ్చు, కానీ సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తోంది. గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్గా ఉంది. ప్రకృతిని కాపాడండి, పాలకులు ప్రజల మెప్పు పొందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వాతావరణం రావాలని మనందరం కూడా కోరుకుందాం. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.